సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ గురించి ప్రజలు ఏమనుకుంటారు? తెలుసా మీ అందరికీను? నాకు తెలిసిన మట్టుకైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ శాఖ ఎత్తగానే వాళ్ళ మదిలోంచి ఆటోమేటిక్‌గా ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటది. ఆటోమేటిక్‌గా ఆళ్ళు ఆలోచించుకుంటారు. రెవెన్యూ అధికారి దగ్గరికి ఎళ్ళగానే మన పని అవ్వదు అనే ఒక ఆలోచన ఆటోమేటిక్‌గా కలుగుద్దిమాట. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడికని, ఇక్కడికని తిప్పుతారు. లేదా కొంతమంది ఇది ఖర్చు పెడితే గాని చెయ్యరు. అంత అవుద్ది, ఇంత అవుద్దని ఇండైరెక్ట్‌గా చెప్తా ఉంటారు. ఇదంతా కూడా ప్రజల్లోని రెవెన్యూ శాఖ మీద ఇటువంటి ఒక భూతం ప్రజల్ ప్రజల మైండ్‌లో ఫిక్స్ అయిపోయిందన్నమాట. ఏదైనా భూ వివాదం వచ్చినా, లేక ఏదైనా భూమికి సంబంధించిన సర్టిఫికేట్‌ల కోసం వెళ్ళినా, లేక ఏదైనా ప్రజలు దానికి సంబంధించిన సర్టిఫికేట్‌లు వాళ్ళ దగ్గరికెళ్ళినా గాని, తొందరగా పని అవ్వదని చెప్పేసి ఒక ఊహాగానాలు ఉంటారన్నమాట. సో, అంతవరకు ఎందుకు నా విషయంలోనే జరిగింది. మా అమ్మకి సంబంధించిన పొలం మా అమ్మ పేరు మీదకి ఆన్‌లైన్‌లోకి ఎక్కించుకోవడానికి మా అమ్మ కనీసం 10 సార్లు ఆ ఊరు ఎళ్లి వచ్చిందన్నమాట. అంటే ఆ ఊర్లో ఉండం మేము పక్క ఊర్లో ఉంటాం. ఆ ఊర్లో మా అమ్మ పేరు మీద పొలం ఉంది. సో, అది ఆన్‌లైన్‌లో ఎక్కించుకోవాలి. ఎప్పుడో తాత ముత్తాతల పేరు నుంచి వస్తుంది. అది మా చిన్నాన్న వాళ్ళు కూడా చేస్తా ఉంటారన్నమాట. మా అమ్మ కనీసం దగ్గర దగ్గరగా 60 సంవత్సరాలు ఆవిడకి. ఇక ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి లాస్ట్‌కి ఖర్చు చేయకుండా అయితే ఎనక రాలా. దగ్గర దగ్గరగా ఒక 20, 30 వేలు పాపం ఖర్చు చేసి, అయ్యా బాబు! అని బతిమాలితే అప్పుడయింది. అది పరిస్థితి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన సీరియస్ అయ్యారు. అసలు ఎందుకు రెవెన్యూ శాఖ మీద అంత సీరియస్ అయ్యారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా ఆ విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. సో, రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి గారు ఫుల్‌గా సీరియస్ అయ్యారు. మరి గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భూ వివాదాలు అదేవిధంగా 22A భూములపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారన్నమాట. 22A భూముల వివాదాల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. వచ్చే కలెక్టర్ల భేటీలో 22A భూముల వివాదాల పరిష్కారంపై తొలి ఎజెండాగా చేపడతామని ఆయన తెలిపారు. ఇదే సమయంలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు విపరీతంగా సీరియస్ అయ్యారన్నమాట. కొందరు ప్రొఫెషనల్స్ కావాలనే భూ వివాదాలు సృష్టించే యత్నం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిపై అవసరమైన పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి, అదేవిధంగా అటువంటి వ్యక్తుల్ని వదిలే ప్రసక్తి లేదని సీరియస్‌గా అయితే వార్నింగ్ ఇచ్చారు ఆళ్ళకి. సో, అలానే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నేరుగా ఓనర్‌లకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మరి హౌసింగ్‌లో పొజిషన్ సర్టిఫికేట్లు త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులకు తెలిపారు. 20-30 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లకు పొజిషన్ సర్టిఫికేషన్ అదేవిధంగా జారీ చేయాలని ఆయనైతే ఆళ్ళకందరికీ దిశానిర్దేశం ఇచ్చారు. సో, విశాఖ, అనకాపల్లి సహా 5, 6 జిల్లాల్లో భూ కబ్జాలు నియంత్రించండని, భూ కబ్జా ఫిర్యాదులపై తక్షణం కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆయనైతే వి ఈ కాన్ఫరెన్స్ ముఖంగా అయితే రెవెన్యూ శాఖకి చెప్పారు. సో, ఏది ఏమైనా గాని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అనేది గవర్నమెంట్‌కి ఒక సానుకూలంగా స్పందిస్తుందన్నమాట. సో, వాళ్ళు రాజకీయ నేతలు వాళ్ళకి సంబంధించిన విషయాల్లోని వాళ్ళు ఏ విధంగా చేసినా పర్లేదు గానీ, ఎవరైతే కింద స్థాయిలోని సగటు మనుషులు, సగటు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా సమానమైన న్యాయం ఉండాలన్నమాట. వాళ్ళకి సంబంధించిన అరెకరం, ఎకరం ఏదో చిన్న చిన్న స్థలాలకు సంబంధించిన విషయాలన్నిట్లో కూడాను క్లియర్ కట్‌గా ఉండాలి. వాళ్ళ నుంచి ఎటువంటి డబ్బు రూపంలో గాని, అదేవిధంగా ఎటువంటి వాళ్ళకి ఒత్తిడి రూపంలో గాని లేకుండా వాళ్ళకి మంచి ప్రజాసేవ చేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని మేమే పడ్డాం. ఎవరి దాకా ఎందుకు మా అమ్మాయి పాపం 10 సార్లు తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగి పాపం ఎన్నో సార్లు నీరసపోయింది. దాన్ని చూసి మేము కూడాను ఏంటి రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఇలాగే ఉంటదా? ఆంధ్రప్రదేశ్ గాని, ఇంకా భారతదేశం అంతా కూడా ఇలాగే ఉంటదా అనే ఊహాగానంలోకెళ్ళిపోయాం. ఇప్పటికి అదే ఊహాగానం ఉంది. మరి రాబోయే రోజుల్లోని కూటమి ప్రభుత్వం ఇంకా ప్రజలకు మంచి సేవ చేసేలాగైతే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ తీసుకొస్తే దానికి మించిన అదృష్టం ఇంకేమీ లేదు ప్రజలందరికి కూడా. చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.